హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో ఎనెస్థీషియా వైద్య విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందాడు. నిన్న రాత్రి విధులకు హాజరైన వైద్య విద్యార్థి నితిన్ ఇవాళ ఉదయం ఆపరేషన్ థియేటర్లో విగతజీవిగా పడి ఉన్నాడు. నిమ్స్ లోనే బీఎస్సీ నర్సింగ్ చేస్తున్నాడు. మరికొద్ది రోజుల్లో ఇంటర్న్షిప్ పూర్తవుతుందని అనుకున్న సమయంలో ఆత్మహత్య చేసుకున్నాడు. మరింత సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. నిమ్స్ హాస్పిటల్లో విషాదం చోటు చేసుకుంది. నిమ్స్ హాస్పిటల్ న్యూరో సర్జరీ ఆపరేషన్ థియేటర్లో బీఎస్సీ నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. బీఎస్సీ నర్సింగ్ అనుమానాస్పద మృతి ఇప్పుడు కాల్వరపాటుకు గురి చేస్తుందంటూ కూడా చెప్పుకోవచ్చు. అయితే బీఎస్సీ నర్సింగ్ చదువుతున్నటువంటి మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి నితిన్ గత కొద్ది రోజులుగా నిమ్స్లోని పారామెడికల్ కోర్సులో భాగంగానే ప్రజెంట్ ఇంటర్న్షిప్ కొనసాగిస్తూ ఉన్నారు. అయితే బోరబండ హాస్టల్లో ఉంటూ ప్రతిరోజు కూడా నిమ్స్ హాస్పిటల్కి విధులకు హాజరవుతూ ఉన్నారు. యథావిధిగా ప్రతిరోజు వచ్చినట్టే నిన్న రాత్రి కూడాను నితిన్ విధులకు హాజరయ్యారు. అనంతరం రాత్రి 11 గంటల ప్రాంతంలో తన గదిలోకి వెళ్లి డ్యూటీ ముగిసిన తర్వాత నిద్రించినటువంటి సందర్భం ఉంది. అయితే ఉదయం హౌస్ కీపింగ్ సిబ్బంది ఆ గది తలుపులు తెరవడానికి ప్రయత్నించినటువంటి సందర్భంలో ఆ గది తలుపులు ఓపెన్ అవ్వలేదు. అనంతరం ఆ గది తలుపులు ఓపెన్ చేసి చూడగా లోపల నితిన్ అపస్మారక స్థితిలో విగతజీవిగా పడి ఉన్నాడు. సో వెంటనే అదే విషయాన్ని సిబ్బందికి తెలియజేయడంతో పాటు పోలీసులు కూడా సమాచారం అందించారు. దీంతో పంజాగుట్ట పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. నితిన్ డెడ్ బాడీని ప్రజెంట్ నిమ్స్లోని మార్చరీకి తరలించారు. అయితే నిమ్స్ మార్చరీలో కొన్ని ఫార్మాలిటీస్ పూర్తయిన తర్వాత ఇక్కడ నుంచి డెడ్ బాడీని గాంధీ ఆసుపత్రికి తరలించేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. వాస్తవానికి ఇటు చదువులోనూ ఆ తర్వాత అన్ని విషయాల్లో కూడా నితిన్ చాలా యాక్టివ్గా ఉంటాడంటూ సహోద్యోగులతో పాటు తర్వాత తోటి స్టూడెంట్లు కూడా ఇప్పటికే చెప్తున్నటువంటి సందర్భం. అయితే ఎందుకు నితిన్ ఆత్మహత్య చేసుకున్నాడా అనే విషయం గురించి ఇప్పుడు క్లారిటీ రావాల్సింది. వాస్తవానికి ఆత్మహత్యనా లేకపోతే ఇంకా అనుమానాస్పద మృతిగా ఇంకా ఏవైనా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయన్న అంశాల గురించి క్లారిటీ రావాల్సింది. కాజ్ ఆఫ్ డెత్ గురించి తేల్చాలంటూ ఇప్పటికే ఆయనకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉండేటటువంటి నితిన్ ఆత్మహత్య చేసుకునేటటువంటి ఆలోచన అసలు లేదు, అలా ఉండదు, ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉంటాడు. సో అలాంటిది కాజ్ ఆఫ్ డెత్ తేల్చాలంటూ కూడా ప్రధానంగా ఇప్పుడు తల్లిదండ్రులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. వాస్తవానికి ఆయన వ్యక్తిగతానికి సంబంధించినటువంటి అంశాలు ఏవైనా ఉన్నాయా లేకపోతే నిమ్స్ హాస్పిటల్లో మిగతా సిబ్బందికి సంబంధించినటువంటి వేధింపులు ఏవైనా ఉన్నాయా అనేది మాత్రం ఇప్పుడు తేలాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పుడు నితిన్ మృతికి సంబంధించినటువంటి అంశాలపై మనతో మాట్లాడడానికి ఆయనకు సంబంధించినటువంటి స్నేహితులు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. అసలు చెప్పండి, నితిన్కి సంబంధించినటువంటి ఈ అంశం ఎప్పుడు తెలిసింది? నాకు మార్నింగ్ తెలిసింది. మా ఫ్రెండ్ కాల్ చేశాడు, నితిన్ ఇట్లా చనిపోయాడంట, నిజమేనా అంటే నేను నిమ్స్కి వచ్చాను. చూస్తే నిజంగానే ఎన్ఎస్ఓటీలో చనిపోయాడని తెలిసింది. యాక్చువల్గా నితిన్ అంత ఈజీగా సూసైడ్ చేసుకోడు, ఎందుకంటే ఏదన్నా కానీ మొత్తం షేర్ చేసుకుంటాడు. ఏదో సంథింగ్ ఏదో ఉన్నట్టుంది. మా డిమాండ్ ఏంటంటే అన్ని యాంగిల్స్ నుంచి పోలీసు వాళ్ళు ఏమంటారు అన్నీ ఇన్వెస్టిగేషన్ చేయాలని మేము చెప్తున్నాము. ఇంకొకటి నితిన్ అనేటోడు చాలా యాక్టివ్, మా దాంట్లో ఏదైనా కానీ షేర్ చేసుకుంటాడు. అలా అసలు విషయం తెలియగానే మస్తు షాక్ అయిపోయాం మేము కోరుకునేది ఏంటంటే అసలు పోలీసు వాళ్ళకి మేము ఇన్వెస్టిగేషన్ చేయాలని కోరుకుంటున్నాము. ఇది మొత్తానికి నితిన్కి సంబంధించినటువంటి అనుమానాస్పద మృతిమైన సమగ్రంగా దర్యాప్తు చేయాలంటూ కూడా ఆయనకు సంబంధించినటువంటి స్నేహితులు కోరుతున్నారు. వాస్తవానికి అసలు నితిన్ చనిపోయేంత పిరికివాడు కాదన్నది ప్రధానంగా ఇటు ఆయనకు సంబంధించినటువంటి స్నేహితులు చెప్తున్నటువంటి మాట. అయితే ఏదైనా మందులు మెడిసిన్స్ ఏమైనా తీసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డా లేకపోతే ఇంకా ఏదైనా సడన్ స్ట్రోక్ లాంటిది కావచ్చు లేకపోతే ఇంకా ఏదైనా వేరే కారణాలు ఏవైనా ఉన్నాయా అనే అంశాల గురించి పోస్ట్ మార్టంలో పూర్తి వివరాలు తెలిసేటటువంటి